సెక్రటేరియట్ వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా చెప్పండి, ప్రస్తుతం సిటీలో వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? శ్రవంతి, సిటీలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు తక్కువ టైంలోనే. సో అప్పటి వరకు మార్నింగ్ నుంచి హెవీగా ఎండ కొట్టింది. సో ఒకేసారి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల టైంలోనే ఒకేసారి వెదర్ అంతా కూడా పూర్తిగా చేంజ్ అయిపోయి ఒకేసారి కుండపోత వర్షం కురిసింది. సో మొదటగా హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో స్టార్ట్ అయిన ఈ వర్షం ఆ తర్వాత మెల్లగా సిటీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఎట్ ప్రజెంట్ మనం సెక్రటేరియట్ ముందు ఉన్నాము, ఇటు ఎల్ఐసి బిల్డింగ్ సైడ్ ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు కురిసిన వర్షానికి రోడ్డు మొత్తం చెరువులా మారింది, మనం చూస్తున్నాం కదా. సో ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ ద ఇది వాటర్ లాగింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు వర్షం పడ్డా కూడా కొంచెం హెవీగా రెయిన్ పడుతుంది, అంటే తక్కువ టైంలో ఎక్కువ రెయిన్ పడిందంటే చాలు ఇక్కడికి వర్షపు నీళ్లు భారీగా వచ్చి చేరుతాయి. సో దీంతో ఇటు వైపున వెళ్లే వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడతారు. సో యాక్చువల్గా ఇక్కడ పక్కనే ఎల్ఐసి బిల్డింగ్ ఉంటుంది. సో ఈ ఎల్ఐసిలో పనిచేసే ఎంప్లాయీస్ అంతా కూడా మెయిన్ రోడ్డు పైకి రావాలంటే సో ఇదే రూట్లో రావాల్సి ఉంటుంది. సో ఆ మెయిన్ గేట్, ఈ ఎల్ఐసి బిల్డింగ్కి సంబంధించిన మెయిన్ గేట్ కూడా పూర్తిగా నిండిపోయింది. సో ఎవరైతే నడుచుకుంటూ వస్తారో, ఎస్పెషల్లీ ఈ ఉమెన్ ఎంప్లాయీస్, లేడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ వాటర్ లాగింగ్ పాయింట్ ఉంటుంది. సో ఎప్పుడు వర్షం పడ్డా ఇదే సిచ్యువేషన్. సో హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వచ్చి ఇక్కడ మోటార్ పెట్టి ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ వాటర్ లైన్ కి కనెక్ట్ చేసి వాటర్ పంపించే వరకు కూడా ఇక్కడ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. సో కాసేపటి క్రితం భారీగా ఒకేసారి వర్షం కురిసింది. సో ప్రస్తుతానికి వర్షం తగ్గింది ఇక్కడ, అప్పుడంత ఇప్పుడు వర్షం లేదు, కానీ వాటర్ మాత్రం స్టిల్ అలాగే ఉన్నాయి. సో ఇది మెయిన్ రోడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇటు సైడ్ నుంచి అటు మనకి హిమాయత్ నగర్, బషీర్బాగ్ ఈ రూట్ నుంచి ఇటు లక్డీ కపుల్ వైపు కానీ లేకపోతే ఇటు ఖైరతాబాద్ వైపు కానీ వెళ్ళాలంటే ప్రతి ఒక్క వెహికల్ ఈ రూట్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. సో వెహికల్ ముందు నుంచి బాగానే వచ్చినా ఇక్కడికి వచ్చే వరకు మాత్రం వెహికల్ కూడా పూర్తిగా ఆగిపోతుంది. సో ఈ వాటర్ లాగింగ్ వల్ల ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇటు లిబర్టీ వరకు కూడా ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. వెహికల్ మూవ్మెంట్ అంతా స్లోగా ఉంది. సో మామూలుగా అయితే వర్షం నీళ్ళు లేకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ రోడ్ స్ట్రెచ్ లో ఆల్మోస్ట్ ఎట్ ఏ టైమ్ 4 వెహికల్స్ ఈజీగా మూవ్ అయిపోతాయి. కానీ ప్రస్తుతం భారీగా ఒక సైడ్ అంతా వర్షపు నీరు ఉండడంతో అటు సైడ్ కేవలం ఒక్కొక్క వెహికల్ పోవడానికి మాత్రమే వీలుంది. సో దాంతో అటువైపు నుంచి మాత్రమే వెళ్తున్నారు. సో ఇటువైపు లెఫ్ట్ సైడ్ వస్తే పూర్తిగా వాటర్లో మునిగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ 2 వీలర్స్ వస్తే సైలెన్సర్లోకి వాటర్ వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఇటు సైడ్ ఎవరు రావట్లేదు, అటు చివరి పక్క నుంచి వెళ్తున్నారు. ఒక్కొక్క వెహికల్ మాత్రమే పోవడంతో ట్రాఫిక్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఇక మనం ఇటువైపు చూస్తున్నాం కదా. సో భారీగా ఒకేసారి కురిసిన వర్షానికి ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు కానీ లేకపోతే లెమన్ సోడా అమ్ముకునే వాళ్ళు కానీ వాళ్ళ బండ్లు కూడా పూర్తిగా మునిగిపోయాయి. సో వాళ్ళు ఇక్కడనే బండ్లు అలాగే వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒకేసారి భారీ వర్షం పడింది, దీంతో భారీగా వరద నీళ్ళు వచ్చి చేరాయి. సో వచ్చిన వాటర్ అంతా కూడా ఇక్కడనే ఆగిపోయాయి. సో దీంతో వాళ్ళు అక్కడనే ఈ లెమన్ సోడా బండి కానీ కొబ్బరి బొండాల బండి కూడా వదిలేసి వెళ్ళారు. సో ఈ రూట్ నుంచి సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా వాక్వే, అంటే ఫుట్పాత్ ఉంటుంది. సో ఈ ఫుట్పాత్ నుంచి నడిచి వెళ్ళాలంటే కూడా ఫుట్పాత్ పైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరాయి. సో ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళు కూడా ఇబ్బందిగానే ఉంది. అటు బైకర్స్ కి, వెహికలర్స్ కి వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది, ఇటు ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళేవారు వీళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వచ్చి ఇక్కడ ఇదంతా క్లియర్ చేసే వరకు ఇక్కడ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. సో మామూలుగా వర్షం మనం లాస్ట్ ఒక 10 days గా చూసుకుంటే డే టైం అంతా ఎండగొడుతుంది. సో సాయంత్రం ఒక 4 o'clock అయిందంటే వెదర్ సడన్ గా చేంజ్ అవుతుంది. సో ఈవినింగ్ 4 to 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తే మిడ్ నైట్ వరకు కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. సో ఇది ఒక సినారియో స్టార్ట్ అయింది. సో లాస్ట్ 10 to 15 days నుంచి ఈవినింగ్ అవగానే వర్షం రావడం, సో నగరవాసులంతా ఇబ్బందులు పడడం, ఇదంతా ఒక సినారీ అయిపోయింది. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో ఆఫీస్ లాగౌట్ టైమింగ్స్ ఉంటాయి. మోస్ట్లీ హైదరాబాద్ లో ఆఫీసులన్నీ ఆల్మోస్ట్ 5 to 7 o'clock మధ్య లాగౌట్ ఉంటుంది. కానీ వర్షం లాగిన్ టైం ఇదే అయిపోయింది. సో ఈవినింగ్ 5 o'clock కాగానే వర్షం స్టార్ట్ అవుతుంది. సో సిటీ అంతా కూడా ఎవరైతే పబ్లిక్ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో నిన్న మొన్న వీకెండ్ ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఈ రోజు మండే వచ్చేసరికి ఆఫీసులు ఉంటాయి. సో ఆఫీసుల నుంచి అందరూ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఇంటికి వెళ్ళాలి అనుకునే టైంకి వర్షం పడడంతో రోడ్లపైకి వాటర్ రావడం, ఎస్పెషల్లీ ఈ వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో వర్షపు నీళ్లు మొత్తం పూర్తిగా నిలిచిపోవడం, దీంతో వెహికల్ మూవ్మెంట్ స్లో అయిపోవడం, అటు 2 వీలర్స్ అయితే ఒకవైపు నానుకుంటూ ఇంకోవైపు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతూ పబ్లిక్ అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో
ప్రస్తుతానికైతే ఈ వర్షం సిటీ అంతా వైడ్ స్ప్రెడ్ అయింది. ఇంకొక 1-2 అవర్స్లో ఈ వర్షం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ భారీ వర్షం ఉందని అధికారులు ఇటు వాతావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలతోటి హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా సన్నద్ధమయ్యారు. సో ఎస్పెషల్లీ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 141 వాటర్ లాగింగ్ ఏరియాస్లో హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రస్తుతానికి ఆ వాటర్ని క్లియర్ చేసే పనిలో అయితే హైడ్రా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ వల్ల రోడ్డుపైకి వర్షపు నీళ్లు వచ్చి చేరడంతో ఈ వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా వరకు ఆగిపోతుంది. ఇక ఇదే కాకుండా ఎస్పెషల్లీ ఈ నాలాల్లో ఎక్కువగా పూడిక తీయకుండా ఉండడం, అట్లాగే పూడిక ఎక్కువగా ఉండడంతో ఈ డ్రైన్ వాటర్ వెళ్లకుండా పూర్తిగా నీళ్ళన్నీ ఆగిపోయి నాలాల్లో వెళ్లకుండా రోడ్లపైకి వస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఆయా ప్రాంతాలను కూడా ఇప్పటికే అధికారులు గుర్తించి అక్కడక్కడ హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ 51 ఉంటాయి. ఇదే కాకుండా హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఒక 150 ఉంటాయి. వీరితో పాటు జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఇప్పటికే ఆన్ ఫీల్డ్ కి చేరాయి. సో ఎక్కడెక్కడైతే వాళ్ళకి రెగ్యులర్ గా వాటర్ లాగింగ్ అవుతాయి, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు అవుతాయో ఆయా ప్రాంతాలకు వెళ్లి ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో ప్రస్తుతానికి అయితే ఉన్నారు. సో ఒకేసారి వర్షం కురిసింది, అది హాఫ్ అన్ అవర్ పాటు హెవీగా కురిసింది. ఇది మనం చెప్పుకోవాలనుకుంటే క్లౌడ్ బర్స్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో రీసెంట్ టైమ్స్ లో మనకు కురుస్తున్న వర్షాలన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. సో తక్కువ టైంలో ఎక్కువ వర్షం కొట్టడం అంటే మామూలుగా గతంలో వర్షాలు పడ్డప్పుడు ఎట్లుంటుండే, ముసురు పడుతుండే, కంటిన్యూస్ గా డే అంతా కూడా ముసురు పడుతుండే, వచ్చిన వాటర్ మెల్లగా వర్షం పడడంతో వచ్చిన వాటర్ వచ్చినట్టు ఇటు డ్రైన్స్ లో వెళ్ళిపోతుండే. సో ఎక్కువగా ఇబ్బందులు లేకుంటుండే. కానీ ఇప్పుడు అట్లా ఉండట్లేదు సినారియో. సో మార్నింగ్ అంతా ఎండ కొడుతుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ కొడుతుంది. ఈవినింగ్ ఆగానే హెవీగా వర్షం వస్తుంది. సో దీంతో తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడడంతో భారీగా రోడ్లపైకి నీళ్లు రావడం, లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు రావడం, రోడ్లపైన వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, అటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇదే కాకుండా ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ లో కూడా చాలా వరకు పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. సో మామూలుగా అయితేనే ఎక్కడైనా అంటే ప్రధాన రహదారుల్లో అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది సెక్రటేరియట్, ఇది మెయిన్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. సో అటు హిమాయత్ నగర్, బషీర్బాగ్ నుంచి టువార్డ్స్ లకిడి కపుల్ వెళ్ళాలన్నా లేకపోతే ఖైరతాబాద్ రూట్ లో వెళ్ళాలన్నా ఈ ప్లేస్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి మేజర్ జంక్షన్ వద్ద వాటర్ లాగింగ్ ఉండడంతో సో అక్కడి నుంచి హిమాయత్ నగర్, బషీర్బాగ్, నారాయణగూడ ఆ రూట్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇట్లా సిటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక ఐటీ ఏరియాలను అయితే చెప్పుకొని అవసరం లేదు. ఇటు గచ్చిబౌలి నుంచి టువార్డ్స్ హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూకి వెళ్లే వరకు ఆ ప్రాంతాల్లో మామూలుగానే వర్షం లేకుండానే అది పూర్తిగా పీక్ అవర్స్ లో అంటే మార్నింగ్ అవర్స్ లో కానీ ఈవినింగ్ అవర్స్ లో ఈవినింగ్ 5 o'clock నుంచి 8:30, 9 o'clock వరకు కానీ భారీగా ట్రాఫిక్ ఉంటుంది. ఇక ఇట్లాంటి వర్షం స్టార్ట్ అయిందంటే చాలు, ఇక వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. చాలా ట్రాఫిక్ లో అక్కడ వెళ్లే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు. సో అదే కాకుండా గచ్చిబౌలి నుంచి టువార్డ్స్ మేదిపట్నం వచ్చే రూట్ కూడా అలాగే ఉంటుంది. అటు షేక్పేట్ కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల రాయదుర్గం కానీ ఆ ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి, ట్రాఫిక్ తోటి ఇబ్బందులు పడతారు. సో అట్లా సిటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి అటు సికింద్రాబాద్ వరకు వెళ్లే బేగంపేట రూట్ అంతా కూడా ప్యాక్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉంది. సో దీనికి ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారంటే, మీ ఆఫీసులు అయిపోయినా కూడా ఇప్పుడే వర్షం పడుతుంది కాబట్టి మీరంతా ఇప్పుడే బయటకు వచ్చి ఈ ట్రాఫిక్ లో ఇబ్బందులు పడకండి. ఒక 7 o'clock వరకు వర్షం తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి 7 o'clock వరకు మీ ఆఫీస్ అయిపోయినా కూడా 7 o'clock వరకు ఆఫీస్ లో ఉండండి. ఆ తర్వాత వర్షం తగ్గిన తర్వాత అప్పుడు బయటకు వస్తే మీరు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడకుండా ఇంటికి ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు వచ్చినా మీరు అదే ట్రాఫిక్ లో ఉండి మీరు వెళ్లే టైంకే ఇంటికి వెళ్తారు. అదే 7 o'clock వచ్చినా అప్పుడు కూడా మీరు ట్రాఫిక్ లేకుండా ఈజీగా వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు అందరూ హరీబరీగా వర్షం ఆగిపోయింది కాబట్టి ఇప్పుడే మేము వెళ్ళిపోవాలని వస్తే మళ్ళీ వర్షం పడడం, ఆల్రెడీ రోడ్ల మీద ఉన్న నీళ్లు ఉండడం, ఆల్రెడీ రోడ్ల మీద ఉన్న ట్రాఫిక్ ని ఇదంతా మీరు ఫేస్ చేసుకుంటూ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఇంటికి వెళ్లే ముందు వర్షం తగ్గిన తర్వాత మీరు వెళ్లే రూట్ లో ట్రాఫిక్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి అనేది ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందించే అప్డేట్స్ చూసుకోండి. అదే కాకుండా ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో మీరు వెళ్లే రూట్ లో ఏ రూట్ లో వెళ్తే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఏ రూట్ లో వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చో అదంతా చూసుకుంటూ మీరు ఇంటికి వెళ్ళండి అంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇక మరోవైపు హైడ్రా అధికారులు కూడా
ప్రస్తుతానికి అన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో వాటర్ని అయితే క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఒకవైపు ఈ వాటర్ని వాటర్ డ్రైన్స్కి కనెక్ట్ చేయడం ఒకటి, రెండోది హెవీ మోటార్స్ అంటే 12 HP మోటార్స్ తోటి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో సో అక్కడ ఆ వాటర్ని 12 HP మోటార్ల ద్వారా వాటర్ డ్రైన్కి కనెక్ట్ చేసి అక్కడ వాటర్ క్లియర్ చేయడం ఒకటి. ఈ పనుల్లో అయితే ప్రస్తుతానికి హైడ్రా అధికారులు ఉన్నారు. సో ప్రస్తుతం వర్షం హెవీగా పడింది, కొంచెం ప్రస్తుతానికైతే ఎడతెరిపిగా ఉంది. సో మళ్ళీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇలాగే కంటిన్యూ అయితే నగర వ్యాప్తంగా ఎస్పెషల్లీ వెహికలర్స్ అయితే చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రవంతి.